పుష్ప 2 ప్రీమియర్ సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతూ ఉండడం ప్రస్తుతం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను పరామర్శించారు. బాలుడి కుటుంబ సభ్యులతోనూ కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లతోనూ మందకృష్ణ మాదిగ మాట్లాడారు. బాలుడికి అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ ₹1 కోటి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆ బాలుడి సోదరి చదువులకు అయ్యే ఖర్చులు కూడా అల్లు అర్జున్ భరించాలని అన్నారు. మా అసోసియేషన్, ఇతర సినీ ప్రముఖులు కూడా మృతి చెందిన మహిళ కుటుంబానికి చేయూతనివ్వాలని అన్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట నివారించడంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మందకృష్ణ పేర్కొన్నారు. కాగా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించేందుకు సినీ ప్రముఖులు, నేతలు ఎవరూ రాకపోవడం చాలా బాధాకరమని అన్నారు. మరోవైపు శ్రీతేజ్ ఆరోగ్యం ప్రస్తుతం విషమంగానే ఉందని, 2 వారాలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.